నమస్తే నేను చంద్ర వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం జగన్ను అనర్హుడిగా ప్రకటించే ధైర్యం ఉందా వీడియోలు కావాలని వదిలారా తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కూటమి కైవసం సొంత పార్టీ శ్రేణుల్లో జగన్ పిలుపు పలచనయ్యేలా బాబు మీకే చెల్లు స్వామి 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా సెలవు పెట్టకుండా ఉంటే జగన్ను అనర్హుడిగా ప్రకటిస్తామంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో కూర్చుని ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగా నిజంగా జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయన్ని అనర్హుడిగా ప్రకటించే దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా అని వైసీపీ శ్రేణులు అడుగుతున్నారు. రఘురామ చెప్పినట్టుగా పులివెందుల్లో ఉప ఎన్నికలు వస్తాయి, కూటమి గెలిచే అవకాశం ఉందా అంటే అంత సీన్ లేదని టీడీపీ శ్రేణులు అంటున్నారు. జగన్ కాంగ్రెస్ నుండి బయటికి వచ్చినప్పుడు పులివెందుల కడప ఉప ఎన్నికల్లో జగన్ విజయమ్మలు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఎంత మెజారిటీ వచ్చిందో ఒకసారి ఊహించుకుంటే కడపలో జగన్ పవర్ ఏంటో తెలుస్తుందని, అలాగే ఉప ఎన్నికలు కూడా వైసీపీకి కొత్త కాదని, 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు తప్ప ఎప్పుడు కూడా వైసీపీ ఉప ఎన్నికలు ఎదుర్కొనే ఉందని విషయం రఘురామ గుర్తుంచుకోవాలని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి వైసీపీ తరపున ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి ఎన్నికలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ను అనర్హుడిగా ప్రకటిస్తే ఆయనలో ఇంకా కసి పెరుగుతుందని, పాత జగన్ను చూడాలంటే ముందు జగన్ను అనర్హుడిగా ప్రకటించాలని కూడా వైసీపీలోని ఒక వర్గం అంటోంది. అయినా గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, జగన్లు కూడా సంవత్సరాల పాటు అసెంబ్లీకి వెళ్ళకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని డిప్యూటీ స్పీకర్ గారికి తెలియనట్లు లేదని రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. వీడియోలు కావాలని వదిలారా సినిమా తారల నగ్న వీడియోలో ఉన్న హార్డ్ డిస్క్ పోలీసులకు చిక్కింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఎవరి వీడియోలు అని ఆరా తీయడం మొదలైంది. ఇది ఓ కోణం. అసలు ఈ హార్డ్ డిస్క్ వార్త నిన్నటికి నిన్న బయటకు రావడం, కొన్ని రసవత్తర వీడియోలు కొన్ని ఛానళ్లకు లీక్ కావడం మీద డిస్కషన్ మరో కోణం. రాష్ట్రంలో రాజకీయ వేడి చాలా ఎక్కువగా ఉంది. కులాల సర్వే, తప్పుల తడక అంటూ ఆరోపణలు, కులాల కుమ్ములాటలు ఒకటి కాదు నానా హడావిడిగా ఉంది. ఈ మొత్తం గడబిడ వార్తల్లో హైలైట్ కాకుండా చేయడానికే ఈ హార్డ్ డిస్క్ వార్త బయటకు వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కొందరు ఆరోపణలు కూడా చేసేశారు. మీడియాకు వార్తలు కావాలి, అందులోనూ సంచలన వార్తలు కావాలి. రాజకీయ వివాదాలు, కులాల కుమ్ములాటల కన్నా సినీ తారల నగ్న వీడియోలు బయటకు రావడం క్రేజీ వార్త. అందుకే నిన్నంతా డిజిటల్ టీవీ ఛానళ్ళు దాని మీదే ఫోకస్ పెట్టాయి. పావలా పిట్టకు రూపాయి మసాలా నూరినట్లు వీలైనంత మసాలా దట్టించి వార్తా కథనాలు వండి వార్చాయి. నిజానికి తెలుస్తుంది ఏంటంటే జనాలు గుర్తుపట్టేంత కాస్త చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించిన హీరోయిన్ల వీడియోలు ఏవి ఈ డిస్క్లో లేవని, చోటా హీరోయిన్లు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే ఒకరిద్దరు వీడియోలు మాత్రమే ఉన్నాయని వినిపిస్తోంది. కానీ అదే మాట చెబితే ఆసక్తి ఉండదు కదా. అందుకే అదిగో పులి ఇవిగో చారలు అనేంత హడావిడి జరిగిపోతోంది. తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్గా ఆర్సి మునికృష్ణ ఎన్నుకోబడ్డారు. ఆయనకు మద్దతు తెలిపిన 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్కు 21 మంది కార్పొరేటర్ల మద్దతు లభించింది. 2 రోజుల నుండి వైసీపీ కార్పొరేటర్లపై దాడులు, కిడ్నాప్లు, గొడవల నేపథ్యంలో కూటమి అధికారం దక్కించుకుంది. కూటమి బలం 2 నుండి 26 మంది తమ వైపు తిప్పుకోవడంలో కోట్లలో డబ్బు మారిందని, దానితో పాటు తమ వారిపై దాడులు చేసి గెలుచుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఏదైనా ఒక ఆందోళన కార్యక్రమానికి పిలిపించారంటే దాన్ని ఖచ్చితంగా నిర్వహించేలా ఉండాలి. ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే బలమైన కారణాన్ని చూపాలి. లేదంటే ప్రజల్లోనే కాదు సొంత పార్టీ శ్రేణుల్లో కూడా పలచన భావం ఏర్పడుతుంది. ఫీజు పోరుకు సంబంధించి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు కూడా పలచనైంది. ముచ్చటగా 3వసారి ఫీజు పోరు వాయిదా పడడం విమర్శల పాలవుతోంది. విద్యార్థుల పెండింగ్ ఫీజులు చెల్లించాలనే డిమాండ్తో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమానికి పిలిపించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై 800 కోట్లు విడుదల చేసింది. వైసీపీ ఒత్తిడే కారణమని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని తెలిసి కూడా ముందు వెనుక ఆలోచించకుండా ఫిబ్రవరి 5న ఫీజు పోరు ఉంటుందని, ఇందుకు సంబంధించి పోస్టర్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించారు. మరోవైపు ఎన్నికల కమిషన్ను అనుమతి కోరగా అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వచ్చే నెల 12కు వాయిదా వేసినట్టు వైసీపీ ప్రకటించింది. ఇలా ఒక కార్యక్రమాన్ని కారణాలు ఏవైనా 3 సార్లు వాయిదా వేస్తే ఇక పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఏదైనా కార్యక్రమం చేపట్టడానికి వైసీపీ నాయకులు సమావేశమై అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోరనేందుకు ఫీజు పోరు వరుస వాయిదానే నిలువెత్తు నిదర్శనం.
ఏది మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే చెల్లుబాటు అవుతుందనేలా వ్యవహార శైలి ఉంటోందనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లారు. ఢిల్లీని సీఎం కేజ్రీవాల్ పాలన నాశనం చేసిందని విమర్శించారు. బీజేపీ మెప్పు కోసమే చంద్రబాబు విమర్శలు చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఆ విశ్వాసం కూడా చంద్రబాబుకు లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీలో చంద్రబాబు 2 సందర్భాల్లో వ్యవహరించిన తీరు చూస్తే ఏదైనా ఆయనకు మాత్రమే సాధ్యం అని చెప్పక తప్పదు. మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్ని ఇచ్చిందని గొప్పలు చెప్పారు. మరోవైపు ఇదే చంద్రబాబు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాను కలిసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న ఎదురైంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.